ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించాడు ఓ కన్న తండ్రి. ఈ షాకింగ్ ఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది. చిలువేరి మురళి కూతురు అనూష్ణ ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి తన బిడ్డ చనిపోయిందని శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి కుటుంబ సభ్యులకు తన కూతురు చనిపోయిందని ప్రచారం చేస్తున్నాడు. ఈ వార్త తెలిసిన స్థానికులు తండ్రి ప్రవర్తన చూసి షాక్ అవుతున్నారు. నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళను పరిసట్టు చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా, నా బిడ్డను పీటెక్కొని మంచి కాలేజీలో చదివిస్తా. అమ్మలారా అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. దండం పెడతా, మీ కాలు మొక్కుతా. అమ్మలారా అయ్యలారా, బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా, ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ చావు ఫ్లెక్సీకి సంబంధించి స్థానికుల వెర్షన్ ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాజు రాజన్న సిరిసిల్ల మా జిల్లా కేంద్రం లోపల తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఒక చావుకు ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల పట్టణం లోపల బీవీ నగర్ కు చెందినటువంటి చిరువెల్లి మురళి కూతురు అనూష నిన్న ఇంటి పక్కనే ఉన్నటువంటి వేరే ఒక అబ్బాయితో ఇటు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఈ రోజు నిరసనగా ఇటు ఆస్తుని వాళ్ళ ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన కూతురు లాగా మోసం చేసి పోయింది. తల్లిదండ్రులారా ఎవరు కూడా మోసపోవద్దు. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు మాయమాటలు చెప్పి మోసం చేసిందని చెప్పి ఏడుస్తూ బిడ్డ చనిపోయింది, నాకు ఇక బిడ్డ లేరు అన్నట్టు ఫ్లెక్సీ పెట్టి బోర్న విలపిస్తున్నటువంటి తండ్రి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి బంధువులు కుల సంఘాల వారు అక్కడికి వెళ్లి ఎవరైతే అనూష యొక్క తండ్రి ఉన్నారో మురళికి ఇది పద్ధతి కాదు, కూతురు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల చనిపోయిందని అలా ఫ్లెక్స్ పెట్టడము భావ్యం కాదని చెప్పి చెప్పడంతో ఆ ఫ్లెక్సీని తీసేశారు. తర్వాత అతన్ని ఇటు సిరిసిల్ల లోపల ఉన్నటువంటి ఇటు ఏదైతే మోటివేషన్ కు సంబంధించినటువంటి దానికి అక్కడికి తీసుకెళ్లి అతన్ని మోటివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నాగార్జున. మరి ఈ ఘటన తర్వాత తండ్రి ఎలా స్పందించాడు, లేదా తల్లి ఏ విధంగా స్పందించింది? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఒకేసారి పెట్టకుండా అక్కడనే అదే కాలేజీ లోపల ఉన్నటువంటి అబ్బాయితో ప్రేమ వివాహం చేసుకోవడంతో అయితే వాళ్ళు ఆ కూతురు తాను మోసం చేసిందని చెప్పి ఆ తండ్రితో పాటుగా తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి పెట్టకుండా అతడు మాయమాటలు నమ్మి అతనితో వెళ్లిపోయిందని చెప్పి అయితే తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అక్కడ. థాంక్యూ శ్రీనివాస్. నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసిన అమ్మలారా అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళను పరిసట్టు చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా, నా బిడ్డను పీటెక్కొని మంచి కాలేజీలో చదివిస్తా. అమ్మలారా అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి.